హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదాలంటే మనకు వెంటనే కాశ్మీర్ గుర్తుకొస్తుంది కదా. కానీ దానికి తోడు మరో తక్కువగా మాట్లాడే కానీ చాలా ప్రాధాన్యం ఉన్న వివాదం కూడా ఉంది. అది సర్ క్రీక్ ఇష్యూ. ఈరోజు దాని పూర్తి కథను తెలుసుకుందాం. అసలు సర్ క్రీక్ అంటే ఏంటి? ఇప్పుడు ముందు తెలుసుకుందాం. భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో సింధు నది డెల్టాలో జనవాసాలు లేని చిత్తడి నేలతో కూడుకుని 96 కిలోమీటర్ల పొడవున్న ఉప్పు నీటి కయ్య సర్ క్రీక్. ఈ క్రీక్ గుజరాత్ రాష్ట్రాన్ని పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ నుండి వేరు చేస్తుంది. భౌగోళికంగా ఇది అరేబియా సముద్రంలో ప్రవేశించే ముందు భారతదేశంలోని కచ్ ప్రాంతం మరియు పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ మధ్య సరిహద్దుని ఏర్పరుస్తుంది. చారిత్రాత్మకంగా దీన్ని బాన్గంగా అని పిలిచేవారు మరియు వలస రాజ్యాల కాలంలో సర్ క్రీక్ అనే పేరును పొందారు. దీనికి బ్రిటిష్ అధికారి పేరు. ఇప్పుడు ఈ వివాదం ఎలా మొదలైందో చూద్దాం. 1914లో బ్రిటిష్ కాలంలో బాంబే ప్రెసిడెన్సీకి చెందిన కచ్ ప్రాంతం మరియు సింధ్ ప్రాంతం మధ్య ఒక సరిహద్దు ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం సరిహద్దు రేఖ సర్ క్రీక్లో ఏ వైపున ఉంటుందో స్పష్టంగా చెప్పబడింది. కానీ భారతదేశం, పాకిస్తాన్ రెండు ఈ ఒప్పందాన్ని వేరువేరు రీతుల్లో అర్థం చేసుకున్నాయి. భారతదేశం ఏం చెప్తుందంటే సరిహద్దు క్రీక్ మధ్యలో మిడ్ ఛానల్ ఉండాలి. పాకిస్తాన్ ఏం చెప్తుందంటే సరిహద్దు తూర్పు తీరంలో ఉందని, అంటే మొత్తం క్రీక్ తమదేనని. దీంతోనే ఈ వివాదం మొదలైంది. ఇప్పుడు ఈ వివాదం ఎందుకు ప్రత్యేకమైనదో మనం తెలుసుకుందాం. క్రీక్కు సైనిక విలువ పెద్దగా లేనప్పటికీ దాని విలువ అపారమైన ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సముద్రపు అడుగున చమురు, వాయువులు సమృద్ధిగా ఉన్నాయి. క్రీక్పై నియంత్రణ కలిగిన దేశపు ఇంధన సామర్థ్యంపై ఇది భారీ ప్రభావం చూపుతుంది. అలాగే సరిహద్దులను నిర్వహించడంలోనూ ఉంటాయి. రెండు దేశాల మత్స్యకారులు ఒకరి భాగంలోకి అనుకోకుండా దాటడానికి కూడా ఈ సరిహద్దు అడ్డుకుంటుంది. భారత పాకిస్తాన్ వివరిస్తున్న ఆర్థిక కారణాలకు భిన్నంగా రెండు దేశాల మత్స్యకారుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. వారి ఆర్థిక హక్కులపై ప్రభావం పడుతుంది. సరిహద్దు దాటినందుకు భారత, పాకిస్తాన్ ప్రభుత్వాలు ఇతర దేశాల మత్స్యకారులను అరెస్టు చేస్తాయి. అయితే సరిహద్దు సముద్రంలో ఎక్కడ మొదలవుతుందో, ఎక్కడ ముగుస్తుందో సాంప్రదాయ మత్స్యకారుడికి తెలియకపోవచ్చు. సముద్రంలో పడవను కదిలించే గాలి ప్రవాహం, అలలు, కల్లోలం వంటివి ఈ అయోమయాన్ని మరింత పెంచుతాయి. ఐరాస చట్టం ఈ నేరానికి కనీస స్థాయిలో పెనాల్టీ విధించి వారి పడవలను విడుదల చేయాలని సూచించింది. అయితే భారత, పాకిస్తాన్ ప్రభుత్వాలు ఈ మత్స్యకారులను పట్టుకొని చాలా కాలం పాటు జైల్లో ఉంచారు. వారిని భారత, పాకిస్తాన్ భూ సరిహద్దు గుండా మాత్రమే విడుదల చేశారు. కాబట్టి ఆయుధ పూజ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల పాకిస్తాన్కి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఏదైనా దుస్సాహసం చరిత్ర మరియు భౌగోళికంగా రెండింటినీ మార్చే విధంగా బలమైన రియాక్షన్ ఉంటుందని ఆయన చెప్పారు. ఆయన సభలో మాట్లాడుతూ భారతదేశం చర్చల ద్వారా పరిష్కరించడానికి పదే ప్రయత్నించినప్పటికీ పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా దీర్ఘకాలికంగా కొనసాగుతున్న సర్ క్రీక్ వివాదాన్ని రెచ్చగొడుతుందని ఆయన ఆరోపించారు.